ప్రస్తుతం మనతో పాటు లలితారెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ అడ్వకేట్. లలితారెడ్డి గారు, ఈ రోజు బల్క సుమన్ని అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? అంటే ఒక ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలి, కూలగొట్టేయాలి, రైలు పట్టాలి, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఒక అడ్వకేట్? ఇప్పుడు చట్టాన్ని అపహాస్యం చేసినట్టే ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి కావాలని చెప్పి ఆపోజిషన్ లీడర్లని ఇట్లాంటి ఫాల్స్ కేసులలో ఇరికించి మీకు అసలు ఈ విధంగా పోలీసు వాళ్ళకి పొలిటికల్ వెపన్స్ గా మారాల్సిన అవసరం ఏముంది? మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారు? కోర్టు వారి అమూల్యమైన టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు? అవసరం ఏముంది? ఇట్లాంటిది సెక్షన్స్ ఎప్పుడు పెడతారంటే ఇప్పుడు బల్క సుమన్ గారి మీద పెట్టిన ఏదైతే సెక్షన్స్ ఉందో ఏది కూడా అప్లికబుల్ కాదు. అలాంటి చర్యలు జరిగిపోయిన తర్వాత పెట్టాల్సిన సెక్షన్ ని మీరు ముందే పెట్టేసి ఇంత తొందరతనమైంది. మీరు ఏదైతే ఉత్సాహం ఉందో, సీరియస్ క్రైమ్స్ జరుగుతున్నాయి కదా, ఆ ఉత్సాహాన్ని అక్కడ చూపించాలి పోలీసు వాళ్ళు. ఇట్లాంటి ఈ విధంగా పొలిటికల్ వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా పైనుంచి బాస్ ఏ విధంగా ఆర్డర్ చేస్తే ఆ విధంగా చేస్తాం అనేది అయితే హర్షించకూడదు. అనవసరంగా ఇది కంప్లీట్ గా చట్టానికి వ్యతిరేకమైన పనులు ఎస్పెషల్లీ పోలీసు వాళ్ళు చేయొద్దు. వాళ్ళే కాపాడాలి ఈ చట్టాలని. అట్లాంటిది వాళ్ళే ఈ విధంగా చట్టాలని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మలుచుకొని ఇష్టం వచ్చిన సెక్షన్స్ పెట్టేస్తా అంటే ఎట్లా అసలు? అది ఒక పొలిటికల్ నాయకుడు, ప్రతిపక్ష నేత ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, చాలా వరకు ఆ వీడియోస్ ని ఎడిట్ చేయడం జరిగింది. ఓకే, తను ఏది మాట్లాడినా కూడా సింగరేణి ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో, ఏ విధంగా అంటే ఇప్పుడున్న రూలింగ్ పార్టీ ఏ విధంగా సింగరేణి కార్మికులకు అన్యాయం చేస్తున్నారో ఆ విషయాల్లో ఆయన ఏమంటారు మాట్లాడడం జరిగింది. సబ్సిక్వెంట్లీ ఆ వీడియోలని బిట్స్ లాగా చేసేసి ఏదో ఎడిటింగ్ చేసేసి దాన్ని మాఫింగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని కూడా మేము కోర్టు వరకు తీసుకెళ్ళాం. ఇప్పుడు అంటే తొందరలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా సాయంత్రం వరకు? ఖచ్చితంగా మాకైతే నమ్మకం ఉంది. ఈ పర్టికులర్ సెక్షన్స్ ఏవి అప్లికబుల్ కాదు. ఇప్పుడు ఆల్రెడీ తీసుకెళ్ళిండ్రు కాబట్టి పోలీస్ స్టేషన్ కి ఇంకేదైనా కావాలని కొత్త సెక్షన్స్ ని కూడా ఇంపోజ్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఏదో విధంగా చాలా తీవ్రమైన నేరం చేసినట్టుగా దే వాంట్ టు ఎస్టాబ్లిష్ దాట్. ఒకవేళ అట్లా చేస్తే కూడా మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది లీగల్ టీమ్ కి. ఖచ్చితంగా మేమందరం కూడా ఇది ఏదైతే ఉందో ఈ సెక్షన్స్ ఏమి అప్లికబుల్ కాదు, కావాలని చెప్పి ఒక నాయకుడిని హింసించాలి, హరాస్ చేయాలి, అపోజిషన్ ఈ విధంగా చేయాలనే ఉద్దేశంలో ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. ఏ విధంగా ఈ సెక్షన్స్ అప్లికబిలిటీ ఏంటనేది కూడా మేము న్యాయస్థానానికి క్లియర్ గా వివరిస్తాము. అండ్ మాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది రిమాండ్ రిజెక్షన్ అవుతుందని. అయితే ఇప్పుడు హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి గారే కదా, సో ఇవన్నీ వారికి తెలిసి జరుగుతున్నాయి అనుకోవచ్చు. అఫ్ కోర్స్ 100% అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తేనే మరి ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఇంత ఇదిగా వస్తున్నారు కదా, లేకపోతే ఎందుకు వస్తారు? ఇప్పుడు రీసెంట్ గానే చాలా తీవ్రమైన నేరాలు కొన్ని జరిగినాయి. దాంట్లో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు, ఏ విధంగా డిలే చేసిరు, ఏమేమి అంటే ఫేవర్స్ చేసిరు అక్యూజ్డ్ ఫ్యామిలీకి అన్ని చూసినాం కదా మనము. ఇక్కడైతే యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఉంది, పెండింగ్ ఉంది, హియరింగ్ వచ్చేది ఉంది. అండ్ ఏం పెద్ద అసలు ఇందులో పెట్టిన ఏ సెక్షన్స్ కూడా వర్తించవు. అలాంటి యాక్ట్స్ ఏమీ కమిట్ అవ్వనే లేదు. ఇంత తొందరగా వచ్చి హై హ్యాండెడ్లీ అంతమంది పోలీసులు అన్ని కార్లు వచ్చి వాట్ ఈస్ దిస్? అవసరమే లేదు కదా. ఏం చెప్పాలి ఈ పోలీసు వాళ్ళకి? ఎన్నిసార్లు ఎప్పటి నుంచో చాలా సార్లు నుంచి చెప్తున్నాము, ఇట్లాంటి తప్పుడు కేసులు వేయకండి, అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి కొత్తగా వచ్చిన బిఎన్ఎస్టీ చదవండి, లేకపోతే ఐపీసీని కూడా మీరు యాక్చువల్ గా క్లియర్ గా స్టడీ చేయండి. అసలు చూస్తేనే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఏ సెక్షన్స్ కూడా అప్లికబుల్ అవ్వట్లేదు. ఎందుకు ఇట్లాంటి తప్పుడు కేసులు ఫైల్ చేస్తున్నారు? అట్లాంటి చేయకపోతే మంచిగా ఉంటుందని అడ్వైస్.